స్వామి శరణమయ్యప్ప. గత కొన్ని రోజులుగా కూడా శబరిమల ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలపైన మనం వార్తల్లో చూస్తున్నటువంటి పరిణామాలు మరి నిజంగా కూడా ఈరోజు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమే కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా పూజించేటువంటి వాడు ఆ యొక్క పంచగిరీశుడు, శబరిగిరి వాసుడు. మరి అలాంటి అయ్యప్ప స్వామి కొలువై ఉన్నటువంటి ఆ శబరిమల క్షేత్రం యొక్క పూర్తి పరిస్థితి మసకబారుతుందా, ఆ శబరిమలకి ఉన్నటువంటి చరిత్ర వక్రీకరింపబడుతుందా అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే అది ఖచ్చితంగా అవుననేటువంటి సమాధానమే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలం 2 మాసాల్లో, కార్తీక మార్గశిర మాసాలలో ప్రధానంగా కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి లక్షలాదిగా కూడా భక్తులు తరలి వస్తారు. ఇది గత కొంతకాలంగా కూడా వస్తున్నటువంటి ఆచారంగా కూడా కొనసాగుతున్నటువంటిది అనేటువంటిది అక్కడ పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఇలాంటి ఈ సందర్భంలో మరి నిన్నే మనం చూసాం, క్యూ లైన్లలో వేచి ఉండి అయ్యప్ప దర్శనం కాదు అనేటువంటి ఒక నిరాశ చెందినటువంటి భక్తులంతా కూడా తిరిగి వెళ్తున్నటువంటి సందర్భం గతంలో ఎన్నడూ కూడా మనం చూడలేనటువంటిది. అదేవిధంగా ప్రస్తుతం మన చెవులకి వినబడుతూ కళ్ళకి కనబడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తుంటే నిజంగా కూడా కంట నీరు కారేటువంటి సందర్భమే, ఒకంత బాధాకరమైనటువంటి సందర్భం కూడా. ఎందుకంటే మండల కాలము దీక్ష వహించి ఆ స్వామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేటువంటి సందర్భంలో చాలామంది కూడా వారికి ఉన్నటువంటి సౌకర్యాలను అనుసరించి బయలుదేరేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి ఆ సందర్భంలో తండోపతండాలుగా విచ్చేటువంటి భక్తులకి ఆ యొక్క కేరళ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మాటని ఒకసారి మనం గమనిస్తే భక్తుల పట్ల కూడా పూర్తిగా అంటే కేరళ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఈరోజు కమ్యూనిస్టు పాలితమైనటువంటి రాష్ట్రంగా పెరిగించినటువంటి కేరళలో ఈ రోజున జరుగుతుంది ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సనాతన ధర్మానికి మూలస్తంభమైనటువంటి ఆదిశంకరాచార్యుడు దర్శించి పునీతుల్ని చేసినటువంటి క్షేత్రంగా, అదేవిధంగా పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి పరశురామ క్షేత్రంగా కూడా పెరిగాంచినటువంటిది శబరిమల క్షేత్రం. మరి అలాంటి ఆ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులపై చిన్నచూపు, అదేవిధంగా ఆలయ ప్రతిష్టకి అంటే ఆలయంలో జరిగేటువంటి సాంప్రదాయాలకి సంబంధించి అనేకమైనటువంటి సాంప్రదాయాలని కూడా ఈరోజు తుంగలో కలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గతంలో మనం చూసాం, శబరిమలకు మహిళా ప్రవేశం పైన కూడా మాట్లాడినటువంటి ఆ యొక్క కేరళ గవర్నమెంట్ ఈ రోజున కూడా అయ్యప్ప భక్తులకి కనీస దర్శన సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోతుంది. అంటే ఎంతటి దౌర్భాగ్యమో ఒకసారి మన అయ్యప్పలంతా కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటివి 2 విషయాలు ఉన్నాయి. మరి కేరళ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహిస్తుందా, మరి భక్తుల నుంచి ఎలాంటి ఇది లేదా అంటే ఒక మాట ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, భక్తులు తమ యొక్క నియమాన్ని అనుసరించి, తమ యొక్క నిష్టను అనుసరించి శబరిమలకి అయ్యప్ప దర్శనాని కోసం అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు. అది పొరపాటుగా కూడా వస్తున్నటువంటిదే. కాబట్టి భక్తుల లోపల ఎలాంటి తప్పుదం లేదు, కానీ వచ్చేటువంటి భక్తులకి సౌకర్యం కల్పించలేకపోవడమే కేరళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పు. ఇకపోతే ఈ తప్పులు ఒప్పులు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మరి శబరిమల సాంప్రదాయంలో, శబరిమల ఆలయంలో జరుగుతుంది ఏంటి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా శబరిమల దేవస్థానం అనేటువంటిది ఎన్నో రకాలైనటువంటి విషయాలతో వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడైనా మనం స్పందించకపోతే ఇక రాను రాను మన భవిష్యత్ తరాలు శబరిమల ఆలయాన్ని కూడా ఒక పిల్గ్రిమ్ సెంటర్గా కాకుండా ఒక పిక్నిక్ స్పాట్గా మార్చుకునేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి మాట ఖచ్చితంగా కూడా నన్ను కలవర పెడుతూ ఉంటుంది. అందుకనే అయ్యప్పలారా ఒక్క మాట ఆలోచించండి. ఎందుకంటే మనం గతంలో చరిత్రను చూసాం. గత చరిత్రల్లో అయ్యప్ప స్వామికి సంబంధం లేనటువంటి అనేక చరిత్రల్ని అందులో కలిపి అయ్యప్ప స్వామి యొక్క వృత్తాంతాన్ని మార్చినటువంటి సంఘటనని మనం గమనించాం.
అంటే పరశురాముడి యొక్క కాలంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ యొక్క శబరిమల ధర్మశాస్త్ర ఆలయం పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడు అని చెప్పుకునేటువంటి ఆ ఆలయ వ్యవస్థలో మరి అప్పటి ఆ కాలంలో లేనటువంటి ఇస్లాంని అయ్యప్పకి సంబంధం పెడుతూ కూడా వావర్ అనేటువంటి ఒక ఇస్లామిక్ వాదిని కూడా ఈరోజు తీసుకొచ్చి మసీదులో ప్రార్థన చేసే విధంగా స్వాముల్ని అక్కడికి ప్రేరేపించేటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. ఇకపోతే ఆ పరిస్థితి నుంచి మనం బయటకు వస్తే ఇప్పటికైనా జాగృతమయ్యి హిందూ సంస్థల పుణ్యమానో లేకపోతే గురుస్వాముల పుణ్యమానో లేకపోతే జరుగుతున్నటువంటి ప్రచారం పుణ్యమా అని చెప్పేసో ఈ రోజున ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా మసీదులకి వీటికి వెళ్ళడం మానేస్తే ఇప్పుడు మళ్ళీ ఒక పెనుఘాతం కూడా మన మీద పడింది. అదేమిటి అంటే శబరిమలలో ఇప్పటి వరకు మనం ఎరుమేలిలో మాత్రమే ఆ వావరికి మనం మసీదు చూసినటువంటి సందర్భం. ఇకపోతే ఇప్పుడు ఆ మసీదుని కాస్త శబరిమల పదునెట్టాంబడి ముందుకు తీసుకువచ్చి సాక్షాత్ అయ్యప్ప ముందే నిలిపినటువంటి సందర్భం. అంటే చూడండి భక్తులారా, ఇక్కడ మనం వేసేటువంటి హుండీ సొమ్ముతో అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటివి ఏంటి అని చెప్తే ఈరోజు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మనం వేసేటువంటి సొమ్ముతో ఇతర మతాలని కూడా పోషిస్తున్నటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే ఒక మాటని మనం పిలుపునిద్దాం. ఎందుకంటే మన దేవాలయాల్లో మన ఆలయాల్లో మన స్వామిని మనం ఎంతగా అర్చించుకుంటామో శబరిమల స్వామి కూడా అంతే. కాబట్టి శబరిమల వెళ్ళండి, శబరిమల దర్శనం చేసుకోండి, శబరిమల అయ్యప్పకి ముఖం చెల్లించండి. కానీ శబరిమల హుండీలో కానుకలు వేయకుండా వాటిని తీసుకొచ్చి మీ సొంత గ్రామాల్లో అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ఆ యొక్క హుండీ సొమ్ముని అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి కానుకలను సమర్పించి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్ని అభివృద్ధి చేసుకోండి. అప్పుడైనా కూడా ఆ యొక్క కమ్యూనిస్టు సర్కార్కి కదలిక వస్తుందో మరి శబరిమల ఆలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటిది. ఎందుకంటే గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునేటువంటి కేరళలో ఈరోజు దేవాలయాల యొక్క పరిస్థితి ఏంటో మనం గమనిస్తూనే ఉన్నాం. అంతటి మహత్తరమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి ఆ కేరళలో ఖచ్చితంగా కూడా ఆ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా మన స్వాములందరం కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఆలయ సాంప్రదాయం విషయంలో కానివ్వండి, ఆలయం పట్టింపు విషయాల్లో కానివ్వండి, అనేక చర్చలు చేసినప్పటికీ కూడా ఒకే ఒక మాట మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజున పట్టించుకుని ప్రభుత్వం ఉన్న చోట అక్కడ ఖచ్చితంగా కూడా ఓవైపు గవర్నర్ పాలన లాగా ఏ విధంగా అయితే మనం విధిస్తూ ఉంటామో రాష్ట్రాల మీద, అదేవిధంగా శబరిమల ఆలయంకి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘా నీడలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సూచనతో కూడా ఆ శబరిమల ఆలయాన్ని శబరిమల సాంప్రదాయాన్ని కూడా నడిపించాలని విజ్ఞప్తి చేస్తూ అయ్యప్ప భక్తులందరికీ కూడా మరొక్క మారు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యప్ప స్వామిని దర్శించండి, అయ్యప్ప స్వామికి ముఖ్యం చెల్లించండి. కానీ అయ్యప్ప స్వామికి వేసేటువంటి కానుకలు మాత్రం మీ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు ఇవ్వండి. స్థానికంగా ఉండేటువంటి ఆలయాల్ని అభివృద్ధి చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగేలాగా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు పాటుపడాలని కోరుతూ స్వామియే శరణమయ్యప్ప.